ఆదిలాబాద్ జిల్లాలో క్యాతనపల్లి మున్సిపాలిటీ మంచిర్యాల జిల్లా పరిధిలోకి వస్తుంది. మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. క్యాతనపల్లి మున్సిపాలిటీ 2018 ఆగస్టులో ఏర్పడింది. దాదాపు 30,000కు పైగా జనాభాతో 15 వార్డులను కలిగి ఉన్న ఈ మున్సిపాలిటీలో ఎక్కువగా సింగరేణి కార్మికుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే మొదటి నుండి కమ్యూనిస్టు పార్టీలకు ఈ మున్సిపాలిటీ పెట్టింది పేరు. అయితే ఈసారి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని మున్సిపల్ ఎన్నికలకు వెళ్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గ పరిధిలోకి మున్సిపాలిటీ వస్తుంది. ఇక క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రజలకు ఉన్న సమస్యలేంటి, అవి ఎంతవరకు పరిష్కారం అయ్యాయి, అక్కడి ప్రజలు ఏమంటున్నారు, సంబంధించిన మరింత డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ మంచిర్యాల జిల్లా కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ 15 వార్డులుగా విభజించబడి 34,000 పైచిలకు జనాభాను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇక్కడి ప్రజలు ఏమంటున్నారో స్పెషల్ రిపోర్ట్లో తెలుసుకుందాం. క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంది కూడా ఇంకా ముందుకెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇక్కడ కొంతమంది ఆటో సోదరులు కూడా ఉన్నారు. అన్న ఏం పేరే? సతీష్ భాయ్, ఏది ఎట్లుంది క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఇక్కడ ఎక్కడ లేనట్టు అంటే బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ రెండు అలయన్స్ అవుతున్నాయట కదా? రెండింటి కలిపే టికెట్ ఇచ్చారు, రెండు కమాండ్ ఉన్నాయి. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ ఉంటారు. ఎట్లుంది మరి ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. చాలా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి మున్సిపాలిటీలో సమస్యలు అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రకారం అయితే డ్రైనేజీ రోడ్లు బాగాలేవు, ఇవే మెయిన్ సమస్య. ఈ రోడ్లను బాగా గతంలో కూడా మున్సిపాలిటీగా కొనసాగుతుంది కదా, అప్పుడేం కాలేదా? మరి అప్పటి నుంచి ఏం కాలేదు, ఎట్లున్న రోడ్లు అట్లనే ఉన్నాయి. ఈ మధ్యనే కొన్ని స్టార్ట్ చేశారు, 2 months అయితే కావచ్చు. ఒక గల్లీలలో రోడ్లు వేస్తారు ఇప్పుడే. ఎట్లుంది అంటే క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఏమైనా ప్రధానంగా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ ఎన్నికలకు పోతున్నారు. ఇక్కడ ఈ మున్సిపాలిటీలో మేజర్గా ఉన్నటువంటి సమస్యలు ఏంటి? జనరల్గా ఎక్కడైనా కూడా ఈ క్యాతనపల్లి మున్సిపాలిటీ గతంలో గ్రామ పంచాయతీగా ఉండే 2018లో మేబీ 18 టైంలో మున్సిపాలిటీ అయింది. దాని తర్వాత ఆ మున్సిపల్ ఎలక్షన్లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ మున్సిపాలిటీకి కైవసం చేసుకున్నది. తదనంతరం అప్పుడు బాల్క సుమన్ గారు 2018లో ఎమ్మెల్యే కూడా గెలిచారు ఇక్కడ. ఆ సమయంలో అభివృద్ధి కూడా మంచిగా జరిగింది. డెవలప్మెంట్ అనేది పట్టణం అనేది ఎప్పుడైనా కూడా అది నిరంతర ప్రక్రియ. ఒకటే రోజులో మనము అది పాతదాన్ని కొత్త చేయలేం, కొత్తదాన్ని పాత చేయలేం. ఒక్క రోజులో అయ్యే సమస్య కాదు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. సమస్యలు అంటే ప్రజెంట్ ఇక్కడ రోడ్డు సమస్యలు ఉన్నాయి. మళ్ళీ పట్టాలు, సింగరేణి సగం పట్టాలు ఇచ్చింది, ఇంకా సగం ఇవ్వలేదు. మనం ఎవరైతే ఆ పట్టాలు పూర్తిగా ఇప్పించి రోడ్డు డ్రైనేజీ అవి చేయించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వేసి గెలిపిస్తూ ఉంటారు. మొత్తానికైతే డ్రైనేజీ అలాగే రోడ్ల ఇళ్ల పట్టాల సమస్యను అయితే ఇక్కడ స్థానికులు ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భూమేష్, ఇర్ఫాన్, బిగ్ టీవీ, క్యాతనపల్లి నుంచి.